సూర్యాపేటలో జ్యువెలరీ షాప్ లో జరిగిన భారీ దోపిడీ మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. రోజుకో ట్విస్ట్ తెర మీదకి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది. పోలీసులకు నిందితుల నుంచే కాదు బాధితుల నుంచి కూడా సవాలు ఎదురవుతున్నాయి. సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాప్ నకు కన్నేసి దోపిడీ చేశారు. 18 కిలోల బంగారం, 18 లక్షల క్యాష్ చోరీకి గురైందని, మొత్తం విలువ 20 కోట్ల రూపాయలుండొచ్చని చెప్పి సరికి సంచలనంగా మారింది. ఇక పోలీసులు సవాల్గా తీసుకుని 5 బృందాలుగా రంగంలోకి దిగారు. కట్ చేస్తే చోరీకి గురైన సొత్తు 15 నుంచి 18 తులాలు మాత్రమేనంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తేల్చేశారు. ఆ తర్వాత 8.5 తులాలే అంటూ మరో మాట తెలిపారు. ఇక సీన్ కట్ చేస్తే మళ్లీ మాట మార్చారు. ఎస్పీ నరసింహ 2.5 కిలోల గోల్డ్ చోరీకి గురైందని ఫైనల్ మాటగా చెప్పారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నిందితురాలని అరెస్ట్ చేశామని, 14 తులాల బంగారం రికవరీ చేసినట్లుగా తెలిపారు. కీలక నిందితులు మాత్రం నేపాల్, బీహార్, యూపీ వారని తెలిపారు. సో మొత్తం మనకు 2 కేజీల 500 గ్రాములు అంటే 2.5 కేజీల బంగారం మరియు కొంత నగదు, దానికి సంబంధించి మనం ఈ రోజు 14 తులాల బంగారాన్ని రికవరీ చేసినాం ఈ లేడీ నుంచి. అసలు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? షాప్ ఓనరే పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఇవే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారి తన దగ్గర ఎంత సొమ్ముందో డేటా మెయింటైన్ చేయడం లేదా? షాప్లో ఉన్న గోల్డ్కు లెక్కలు లేవా? సిస్టమ్ ఓపెన్ చేస్తే బిజినెస్ డేటా బయటపడుతుంది కదా. లెక్కల్లో లేని బంగారం షాప్లో ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరకకుండా పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మేనేజ్ చేసే ప్రయత్నమా అనే డౌట్స్ స్థానికంగా వినిపిస్తున్నాయి. లేదంటే కుమ్మక్కయ్యే ఇన్సూరెన్స్ కోసం డ్రామాకు తెరలేపారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో ట్విస్టులు సినిమాను తలపిస్తున్నాయి. పూటకో మాటతో దృశ్యం మూవీని తలపిస్తున్నాయి. దోపిడీ దొంగల్ని పట్టుకునే మాట పక్కన పెడితే ఎంత బంగారం చోరీ జరిగిందో లెక్క తేలాల్సిన పరిస్థితి ఏర్పడింది.